హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో అల్లం చాయ్ చేసి చూపించబోతున్నాను. మార్నింగ్ లేవగానే ఒక కప్పు టీ అంటాం, అలాగే ఈవినింగ్ కాగానే ఒక కప్పు టీ అంటాం. తలనొప్పి వచ్చినా ఒక టీ తాగుతాం, మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక టీ తాగుతాం, ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా టీ ఇస్తాం, అలాగే రిలేటివ్స్ వచ్చినా దాదాపుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ టీకి అయితే ముందు ఇచ్చేస్తాం. మరి అంత ప్రాముఖ్యత ఉన్న టీని నేను అల్లం వేసి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా టీ చేయడం స్టార్ట్ చేద్దాము. ముందుగా అర ఇంచు వరకు అల్లం తీసుకొని పొట్టు తీసినా పర్వాలేదు, పొట్టు తీయకుంటే మంచిగా కడిగేసి దంచినా పర్వాలేదు, కానీ మెత్తగా అయ్యేటట్టు దంచుకోవాలి. ఇలా టీలో వేసే అల్లం మాత్రం తీసుకునేటప్పుడు నాటు అల్లం అంటే లోకల్ అల్లము, అలాగే నార ఎక్కువగా ఉన్న అల్లం తీసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా తీసుకోండి. వీలైతే అల్లంను ఇలా రోటిలో వేసి దంచినా పర్లేదు, లేదంటే వీలైనంత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసినా పర్లేదు. కాకపోతే రోట్లో వేసేటప్పుడు మాత్రం రోళ్ళు మంచిగా కడిగిన తర్వాతనే దంచుకోవాలి. ఎందుకంటే టీలో వేస్తాం కాబట్టి టీ పాడవుతుంది, అంటే పాలు విరిగిపోతాయి కాబట్టి మంచిగా కడిగిన తర్వాతనే ఇలా దంచుకోవాలి. ఇలా మంచిగా దంచిన అల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన టీ చేసుకునే గిన్నెను పెట్టేసి, నేను ఇక్కడ టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. దీనికి సమానంగా పాలు తీసుకుంటాను కాబట్టి ఒక టీ గ్లాసు మంచినీళ్ళు కూడా తీసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత మనం దంచి ఉంచిన అల్లాన్ని కూడా వేసేసి మంచిగా కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మంచిగా మరిగించుకోవాలి. ఇట్లా కలుపుతూ మరిగించడం వల్ల అల్లం రసం అనేది వాటర్కి మంచిగా పడుతుంది కాబట్టి మరిగించిన తర్వాత రుచి, వాసన, చిక్కదనం వచ్చి ఏ టీ పౌడర్ అయినా సరే 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఒక గ్లాస్కి 1 టీ స్పూన్ చొప్పున 2 గ్లాసులు అవుతాయి కాబట్టి నీళ్ళు, పాలు 2 టీ స్పూన్ల టీ పౌడర్ వేసుకొని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో స్టవ్ను ఉంచేసి మంచిగా మరిగించుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల షుగర్ వేస్తున్నాను. 2 గ్లాసులు కాబట్టి 2 టీ స్పూన్ల షుగర్ వేస్తున్నాను. షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు షుగర్ ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 పొంగులు వచ్చేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. తర్వాత ఒక చుక్క కూడా నీళ్లు కలవని చిక్కటి పాలను వేడి చేసి చల్లార్చిన పాలను పోస్తున్నాను. ఇప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఇలా కలుపుతూ మరిగించుకుంటేనే అసలు టీ టేస్ట్ వస్తుంది. ఒకవేళ టీలోకి మరిగించని పాలు తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి. ఇలాగే టీని కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ 3 నుండి 4 నిమిషాల వరకు ఇలా మంచిగా మరిగించిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేయాలి. అసలు టీ టేస్ట్ రావాలంటే ఫైనల్గా ఇట్లా గాజు గ్లాసులలో పోసుకొని తాగితేనే నిజమైన టీ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా గ్లాస్లోకి పోస్తున్నప్పుడు ఇట్లా నురగ వస్తే ఇంకా టీని ఎంజాయ్ చేస్తాం కదా. ఇంతేనండి, సింపుల్గా అల్లం టీ చేసుకోవడం. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన గంట సింబల్ని కూడా ఇప్పటివరకు టచ్ చేయకపోతే ప్లీజ్ టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.